హలో ఆల్, వెల్కమ్ టు S&S పబ్లికేషన్. దిస్ ఇస్ వెంకట్. ఈరోజు మనం తీసుకున్నట్టయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే రావడం జరిగిందో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి. ఓకే, ఒక వెబ్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి వేకెన్సీస్తో సహా ఒక వెబ్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎవరైతే మన ఆస్పిరెంట్స్ ఉన్నారో, పోలీస్ జాబ్స్కి ప్రయత్నించిన వాళ్ళు, ఆల్రెడీ పోలీస్ జాబ్స్లో ఉన్నవాళ్ళు, ఒక మెట్టు ఎదగాలి అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అలాగే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, మరి ఒక ఎలిజిబిలిటీ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో, సార్ నేను ఒక ఫారెస్ట్కి సంబంధించిన ఆఫీసర్ని అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 691 వేకెన్సీస్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 100 వేకెన్సీస్తో సంబంధించిన వెబ్ నోట్ని మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది అని చెప్పాడు. ఆన్లైన్ మోడ్ కాదు, ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆఫ్టర్ 15th జూలై అంటున్నాడు. ఓకే, 15th జూలై కాదు, 15th జూలై తర్వాత ఎప్పుడైనా మేము ఎగ్జామ్ పెడతాము అనే ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాడు. ఆ తర్వాతే మనకి చూసుకున్నట్టయితే సో మనకి మెసేజ్లు రావడం, ఆ తర్వాత హాల్ టికెట్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి, ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుందని ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకు ఆఫ్టర్ 15th జూలై తర్వాతే. మరి ఎవరైతే అదే ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇది నల్లేర నరక అని చెప్పొచ్చు. ఎందుకు అంటే సో వీటికి సంబంధించిన సిలబస్ను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటావు కాబట్టి సో ఆ సిలబస్ని ఒక్కసారి చూసుకొని మనం అప్లికేషన్ వేసి ఎగ్జామ్ వరకల్లా సన్నద్ధతను సాధించినట్టయితే సో మనకి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన వరకు మనం చూసుకున్నట్టయితే ఈజీగా నువ్వు ఎలిజిబిలిటీ తీసుకురావచ్చు, క్వాలిఫై అవ్వచ్చు. మరి స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుందో మనం చూసుకున్నట్టయితే ఆఫ్టర్ 15th జూలై అన్నాడు. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ అని మెన్షన్ చేశాడు. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అది ఆఫ్లైన్లోనే ఉంటుంది. అందులోనూ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 75 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్కి సంబంధించి SSC స్టాండర్డ్ మెన్షన్ చేశాడు. క్లియర్లీ 10th క్లాస్ బేస్డ్ అని మెన్షన్ చేసి సో 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా డ్యూరేషన్ ఆఫ్ మినిట్స్ అండ్ 150 మినిట్స్ అని చెప్పాడు. సో 75 మార్క్స్, ఇక్కడ 75 మార్క్స్, ఓవరాల్ 150 మార్క్స్ అని చెప్పొచ్చు. ఒక్కో క్వశ్చన్కి 1 మినిట్ ఇవ్వచ్చు. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అని చెప్పొచ్చు, అవునా కదా? 150 క్వశ్చన్లు 150 మార్కులు అంటే చాలా మంచి టైం అని చెప్పొచ్చు. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇప్పుడు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కానీ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. అందులో బాగా తార్కికంగా ఆలోచించే క్వశ్చన్స్ ఏముండవు, లాజికల్ వేలో చేయాల్సిన అవసరం ఏముండవు. క్వశ్చన్ చూసి ఆన్సర్ వచ్చిందా లేదని చక్కన పెట్టేస్తాం. దానికి 20 నుంచి 30 సెకండ్ల వరకు టైం తీసుకుంటే చాలు. మరి మిగతా 30 సెకండ్ల సమయం ఉంది చూసావు, మరొక నిమిషము మరొక 30 సెకండ్లు, ఇలా ప్రతి ఒక్క నిమిషంలో ఒక 30 సెకండ్ల వరకే ఇలాంటి సబ్జెక్ట్స్కి నువ్వు టైంని కేటాయించినట్టయితే మిగతా నువ్వు ఆదా చేసిన సమయం ఉంటుంది చూసావు, దాన్ని మ్యాథమెటిక్స్ కోసం యూజ్ చేయాలి. ఇదే టాపర్స్ లక్షణం. టాపర్స్ ఎలా యూటిలైజ్ చేసుకుంటారు టైంని? సో ఒక్కో క్వశ్చన్కి సార్ 1 నిమిషం అని చెప్పాడు కానీ 1 నిమిషం అయ్యేంత వరకు వెయిట్ చేయరు కదా, అవునా కదా? ఇక్కడ సెక్షనల్ టైమింగ్స్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి జనరల్ సైన్స్ని జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని త్వరగా చూసుకుంటూ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్కి ఎక్కువ టైంని నువ్వు స్పేర్ చేయగలిగితే బెస్ట్ స్కోర్ని నువ్వు తీసుకురావచ్చు. దిస్ ద మెయిన్ పాయింట్, ఓకేనా? అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ అన్నమాట. మొదట మీకు పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటే పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది SSC స్టాండర్డ్ లెవెల్లో. మరి నేను వచ్చిన విషయం ఏంటి అంటే పర్టికులర్గా మ్యాథమెటిక్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎలాంటి క్వశ్చన్స్ పడతాయి, ఎలాంటి టాపిక్స్ నుంచి పడతాయని చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే జనరల్ మ్యాథమెటిక్స్ అండ్ SSC స్టాండర్డ్ అని మెన్షన్ చేస్తూ ఇందులో మొట్టమొదటిగా అర్థమెటిక్ తీసుకున్నాడు, నెక్స్ట్ చూసుకున్నట్టయితే జామెట్రీ తీసుకున్నాడు, ఆ తర్వాత స్టాటిస్టిక్స్ అని మెయిన్గా 3 టాపిక్స్ని మెన్షన్ చేశాడు. 3 టాపిక్స్ని మెన్షన్ చేశాడు. ఆ 3 టాపిక్స్లో మొట్టమొదటి టాపిక్ చూసుకున్నట్టయితే అర్థమెటిక్. ఇందులో నెంబర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేశాడు. ఈ నెంబర్ సిస్టంలో నేచురల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ వీటన్నిటి గురించి క్వశ్చన్స్ ఉంటాయి.
ఇందులోనే ఫ్రాక్షన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలానే సో ఫండమెంటల్స్ ఆపరేషన్స్ అంటున్నాడు. ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటికి సంబంధించిన సింప్లిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వాటిని మనము ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ కూడా అడుగుతాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూనిటరీ మెథడ్. యూనిటరీ మెథడ్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్. మనకి అర్థమెటిక్లో చూసుకుంటే పర్సెంటేజెస్ అయితే కానీ దానికి సంబంధించిన అప్లికేషన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ అయితేమే కానీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితేమే కానీ, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ వేరియేషన్స్, ఇలాంటివి డిస్కౌంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాము అని చెప్తున్నాడు. దాంతోనే టైమ్ అండ్ వర్క్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ టైమ్ అండ్ వర్క్లోనే పైప్ అండ్ సిస్టర్ను కూడా మెన్షన్ చేస్తాడు కంపల్సరీ వాడు. ఓకేనా? నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ అన్నాడు. ఇందులోనే బోట్ అండ్ స్ట్రీమ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడు అని మనం అనుకోకూడదు. వాటిని కూడా ఒకసారి టెస్ట్ చేసి చదవాలి. అండ్ యూనిటరీ మెథడ్ అడుగుతున్నాడు. టైమ్ అండ్ వర్క్లో ఉంటుంది యూనిటరీ మెథడ్. అలాగే ఎలిమెంటరీ నెంబర్ థియరీ అంటున్నాడు. అంటే డివిజన్ ఆల్గరిథమ్స్, అంటే డివిజిబిలిటీ రూల్స్కి సంబంధించి నేర్చుకోవడం, రిమైండర్ థియరంకి సంబంధించి నేర్చుకోవడం, అలాగే ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ గురించి మనం ఆలోచించడం, వాటి గురించి నేర్చుకోవడం, 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని, ఇలాంటి కొన్ని రూల్స్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అలాగే డివిజిబిలిటీ రూల్స్ 2, 3, 5, 9 and 11. ఓకే, సో 2, 3, 4, 5, 9 and 11కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇస్తాము అని చెప్తున్నాడు. ముఖ్యంగా ఇంకా ముందుకెళ్ళినట్టయితే మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, డివిజిబిలిటీ రూల్స్తో పాటు ఏ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి అని కూడా అడుగుతాడు. అలాగే ఫ్యాక్టరైజేషన్ థీరం గురించి కూడా అడుగుతాడు. ముఖ్యంగా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది, అందులో నో డౌట్. ఇక్కడ ఇంకా ముందుకెళ్తే ఆల్గారిథమ్స్ గురించి కూడా క్వశ్చన్ అడుగుతాడు అన్నాడు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే లాగారిథమ్స్ బేస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. లాగారిథమ్ బేస్ 10 మీద క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ ఆఫ్ లాగారిథమ్స్ కూడా అడుగుతున్నాడు. పర్టికులర్గా అర్థమెటిక్ అనగానే మనం ఇవన్నీ మర్చిపోతాం. అర్థమెటిక్ అనగానే చాలామంది నేర్చుకునేది ఏంటంటే పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, కావాలంటే కొంచెం డాటా ఇంటర్ప్రిటేషను, ఇంకొంతవరకు వెళ్తే సో సరే రేషియో అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్, మిక్చర్ అండ్ అలిగేషన్స్ ఇవి నేర్చేసుకొని వదిలేస్తారు. కానీ వీడు చూడండి, ఇందులోనే నెంబర్ సిస్టమ్కి సంబంధించింది అడుగుతున్నాడు. నెంబర్ సిస్టంలో డెప్త్ లెవెల్గా ఫ్రాక్షన్స్ గురించి, డివిజిబిలిటీ రూల్స్ గురించి అడుగుతున్నాడు. అలానే థీరమ్స్ గురించి అడుగుతున్నాడు, హెచ్సిఎఫ్ ఎల్సిఎం గురించి అడుగుతున్నాడు. అలానే ఆల్గారిథమ్స్ మెన్షన్ చేసుకుంటూ లాగారిథమ్స్ కూడా అడుగుతున్నాడు. ఓకేనా? అర్థమెటిక్ అంటే ఇది కూడా మెన్షన్ చేశాడని గుర్తుపెట్టుకోవాలి. లాగారిథమ్ టేబుల్స్ మీద కూడా అడుగుతాడు అంట క్వశ్చన్స్. చూడాలి, జస్ట్ అర్థమెటిక్ అని మెన్షన్ చేసినంత మాత్రాన ప్రతిసారి మనం అలానే అడుగుతాడు అనుకోవడం పొరపాటు. అర్థమెటిక్ అనగానే అవి వాళ్ళకి ప్రిపేర్ అవుతారు కాదు, నెంబర్ సిస్టమ్ కూడా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఆ నెంబర్ సిస్టంలో డెప్త్ లెవెల్గా మనకు అడుగుతాడు, సో వాటిని కూడా ప్రిపేర్ అవ్వాలి. లాగారిథమ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఓకేనా? ఎస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి? ట్రయాంగిల్స్, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ కానీ, కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కానీ, సైడ్స్ ఆఫ్ ఏ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ గురించి కానీ, అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ కానీ, ప్యారలల్ లైన్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అడిగే ప్రయత్నం చేస్తాడు. అలాగే కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ గురించి కూడా అడుగుతాడు. ట్రయాంగిల్స్లో మనకు ఆల్టిట్యూడ్స్ కానీ మీడియన్స్ కూడా ఉంటుందిగా, వాటి గురించి కూడా అడుగుతాడు. దాంతోపాటు ఓన్లీ ట్రయాంగిల్స్ కాకుండా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్యారలగ్రామ్, రెక్టాంగిల్, స్క్వేర్ గురించి కూడా అడుగుతాడు. ట్రయాంగిల్ అంటే మనం త్రిభుజంగా తీసుకోవచ్చు. త్రిభుజంలో మనకి కోణాల గురించి కానీ, ఓకే, సో బిందువుల గురించి కానీ వీటన్నిటి గురించి అడుగుతూనే ఇంకా ఏం అడుగుతున్నాడు అంటే సో స్క్వేర్ అంటే మనకి చతురస్రం, రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం, ప్యారలగ్రామ్ అంటే ఇలా చతుర్భుజం, ఇలా వీటికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. దీంతోపాటు సర్కిల్స్ గురించి కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, సర్కిల్స్లో మళ్ళీ ఈ ట్రయాంగిల్స్ కానీ ఈ స్క్వేర్కి సంబంధించిన యాంగిల్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా అడుగుతాడు. లైక్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఎందుకు ఇంత క్షుణ్ణంగా మనం చదువుతున్నాము అంటే కొన్ని పాయింట్స్ మనం మర్చిపోయి ఇది చదవకుండా వదిలేస్తాం. ఎలాగో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంకా క్షుణ్ణంగా లోతుగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ క్వశ్చన్లో ఆ ఏరియాలో అడిగినప్పుడు, ఆ క్వశ్చన్ని ఆ ఏరియాలో అడిగినప్పుడు ఇంకా మనకు మిస్ అవ్వకూడదు. టాంజెంట్స్ క్లియర్గా ప్రిపేర్ అయినట్టయితే టాంజెంట్స్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంకా మనం మిస్ చేసే అవకాశం ఏమాత్రం లేదు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్లో చూసుకున్నట్టయితే టాబ్యులేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ డాటా గురించి అడుగుతాడు. ఒక డాటా తీసుకొని ఆ టేబుల్ రూపంలో ఉన్నదానికి ఏ విధమైన క్వశ్చన్స్ ఉంటాయి వాటి అడుగుతాడు. దీని మీద పర్టికులర్గా మీన్ మీడియన్ మోడ్ కూడా అడుగుతాడు. మీన్ మీడియన్ మోడ్ స్టాటిస్టిక్స్ అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మీన్ మీడియన్ మోడ్ గురించి కూడా అడుగుతాడు.
ఓకేనా, వీటిని కంపల్సరీ మనకు అడుగుతాడు. ఇంకా ముందుకెళ్ళినట్టయితే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పాలిగాన్స్ అండ్ హిస్టోగ్రామ్స్ అండ్ బార్ చార్ట్స్ అండ్ పై చార్ట్స్ గురించి, టేబుల్ చార్ట్స్ అండ్ పై చార్ట్స్ వీటి గురించి కూడా క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తాడు. అండ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, ఇంకే నేను చెప్పాను కదా మీన్ మీడియన్ మోడ్ అన్నాను కదా, వాటి గురించి కూడా కంపల్సరీ అడుగుతాడు. కొంచెం ముందుకెళ్ళి ప్రాబబిలిటీ కూడా నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రాబబిలిటీకి సంబంధించి ఈ మధ్యలో మనకి ఎలాంటి మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్ జరిగినప్పుడు కంపల్సరీ ప్రాబబిలిటీ క్వశ్చన్స్ పడుతున్నాయి. కాబట్టి ప్రాబబిలిటీ గురించి కూడా చదువుకుని వెళ్తే బెటర్. ఓకే, అండ్ వాడు మెన్షన్ చేసినంత వరకే కాకుండా ప్రాబబిలిటీ మీద కూడా క్వశ్చన్స్ పడతాయి. ఓకే, సో ఒక్క టాపిక్ మనం మిస్ చేసినా కానీ అక్కడ ఒక 2-3 మార్కుల వరకు 2-3 క్వశ్చన్స్ వరకు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడు మెన్షన్ చేసినా చేయకపోయినా సరే వి షుడ్ ఫోకస్ ఆన్ దట్. ప్రాబబిలిటీ కూడా మనం నేర్చుకోవాలి. ఇదంతా ఏంటి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఈ టాపిక్స్ అన్నీ మనం క్లియర్ కట్గా నేర్చుకునే ప్రయత్నం చేసినట్టయితే మనము అప్లై చేసినా కానీ మనకి ఇప్పుడే ఎగ్జామ్ లేదు, జూలై 15th తర్వాత వాడు మెన్షన్ చేస్తానని చెప్పాడు. కాబట్టి అంతలోపల చక్కగా ప్రిపేర్ అయినట్టయితే మనం అనుకున్న విధంగా జాబులు పొందే అవకాశాలు మెరుగవుతాయి. ఇది స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి. మరి మన ఎస్ పబ్లికేషన్ నుంచి వెళ్ళి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆన్లైన్లో కోర్స్ అవైలబుల్గా ఉంది. ఎఫ్బీఓకి సంబంధించి అండ్ ఏబీఓకి సంబంధించి, పర్టికులర్గా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మన దగ్గర కోర్స్ అవైలబుల్గా ఉంది. కాబట్టి దాన్ని పర్చేజ్ చేసే అవకాశం తీసుకున్నట్టయితే నేనేదైతే సిలబస్ మెన్షన్ చేశానో ఆ సిలబస్తో పాటు మిగతా జనరల్ స్టడీస్కి, జనరల్ సైన్స్కి అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ కూడా పూర్తిగా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి టాపిక్ నేను ఏదైతే మెన్షన్ చేశానో దానికి సంబంధించి డెప్త్ లెవెల్లో వీడియోస్ ఉంటాయి. వాటికి డెప్త్ లెవెల్గా నేర్చుకుంటేనే అక్కడ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయగలము. మనకి చాలా చక్కని సమయం ఉంది, ఎగ్జామ్లో సమయం ఉంది, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి కూడా సమయం ఉంది. ఒక క్వశ్చన్కి 1 నిమిషము అంటే మిగతా సెంట్రల్ ఎగ్జామ్స్తో, మిగతా బ్యాంక్ ఎగ్జామ్స్తో పోలిస్తే చాలా ఎక్కువ టైం అని చెప్పొచ్చు. నువ్వే బాగా ఆలోచించినట్టయితే అర్థమైపోతుంది. ఓకేనా, సో జనరల్ సైన్స్లో కానీ జనరల్ మనకి స్టడీస్లో కానీ తక్కువ టైంని కొంచెం స్పెండ్ చేసి ఎక్కువ టైంని సేవ్ చేసినట్టయితే ఆ సేవ్ అయిన టైంని మనము మ్యాథ్స్లో మనం ఉపయోగించుకున్నట్టయితే బెస్ట్ స్కోర్ని నువ్వు తీసుకురాగలవు, అందరికంటే టాప్లో ఉండగలవు. దానికి ఉద్దేశించే ఈ ప్రోగ్రామ్ని క్లియర్గా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి 1 to 1 నువ్వు వీడియోని చూసుకుంటూ డెప్త్ లెవెల్గా మంచిగా ప్రిపేర్ అయినట్టయితే కాన్సెప్ట్స్ అన్నిటినీ మన మైండ్లో తీసుకున్నట్టయితే ఎగ్జామ్ వరకల్లా ఫియర్లెస్గా నువ్వు ఉండొచ్చు. మంచి ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. 15th జూలై తర్వాత అన్నాడు కాబట్టి నువ్వు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవకాశం ఏమాత్రమూ లేదు. అలాగే ఇదైతే సిలబస్ నువ్వు ప్రిపేర్ అయ్యావో, ఒకవేళ సార్ నేను బాటనీ కూడా నేను చదువుకొని ఉన్నాను, బాటనీ కానీ జువాలజీ కానీ అవి కూడా చదువుకొని ఉన్నాను, నేను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లోనే మనకు 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 100 వేకెన్సీస్ సంబంధించి కూడా సిలబస్ ఒకేలా ఉంది. చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి 75 క్వశ్చన్స్ ఇచ్చాడు. పర్టికులర్గా పార్ట్ బిలో జనరల్ ఫారెస్ట్కి సంబంధించి 75. ఓకే, ఇది డిగ్రీ స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది అని మెన్షన్ చేశాడు. ఇక్కడ మ్యాథ్స్ వరకు అయితే ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది, మిగతా వరకు అయితే డిగ్రీ స్టాండర్డ్ ఉంటూనే మ్యాథ్స్ వరకు అయితే ఎస్ఎస్సి స్టాండర్డ్ అని మెన్షన్ చేశాడు. ఓకే, దీనికి కూడా మనకి చూసుకున్నట్టయితే 150 minutes అండ్ 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్ అని చెప్పొచ్చు. ఒక క్వశ్చన్ 1 నిమిషంలో 1 మార్కును తీసుకొచ్చేదనమాట. ఎక్కువగా ప్రిపేర్ అయితే మంచిగా స్కోర్ వచ్చేస్తుంది, ఎక్కువ ప్రిపరేషన్ అయితే ఎక్కువ స్కోర్ వచ్చేస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా మ్యాథమెటిక్స్కి సంబంధించి సేమ్ సిలబస్ని మెన్షన్ చేశాడు వాడు. ఓకే, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా సేమ్ సిలబస్ని మెన్షన్ చేశాడు. ఇంతవరకు నేను ఏదైతే సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో మ్యాథమెటిక్స్ పరంగా చూసుకుంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్లో సేమ్ సిలబస్ని మెన్షన్ చేశాడు. అర్థమెటిక్ అన్నాడు, ఆ తర్వాత చూసుకున్నట్టయితే జామెట్రీ అన్నాడు, ఆ తర్వాత తీసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ అని 3 టాపిక్స్ని మెన్షన్ చేశాడు. ఇక్కడ మనం అర్థమెటిక్ అనగానే మోసపోవద్దు. మనం నేర్చుకున్న అర్థమెటిక్తో పాటు ఎక్స్ట్రాగా నేర్చుకోవాలి. ఏంటివంటే లాగరిథమ్స్ కానీ నెంబర్ సిస్టమ్ కానీ అర్థమెటిక్లోనే మెన్షన్ చేసి ఇచ్చాడు. ఇది నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో దాన్ని ఇక్కడ మనం అబ్రివేట్ చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు కూడా. ఓకేనా, ఎస్. సెక్షన్ ఆఫీసర్గా నేను ప్రిపేర్ అవుతున్నాను పర్టికులర్గా సార్, దాంతో బీట్ ఆఫీసర్తో పాటు సెక్షన్ ఆఫీసర్ కూడా నేను అప్లై చేస్తాను అనుకున్న వాళ్ళు సేమ్ సిలబస్ ఇక్కడ కవర్ అవుతుంది. ఇది ఒక మంచి ఉద్దేశంగా చెప్పొచ్చు, అవునా కదా? ఒక మంచి ముఖ్యమైన పాయింటే. ఎందుకంటే అక్కడ పర్టికులర్గానే మళ్ళీ దానికి మ్యాథ్స్ ప్రిపేర్ అయిపోయి దీనికోసం కొత్తగా ఏమైనా మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలంటే అవసరం లేదు. అక్కడ ఏదైతే మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యానో అదే మ్యాథ్స్ ఇక్కడ యూటిలైజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. మ్యాథ్స్ అనే ఇక్కడ డిగ్రీ స్టాండర్డ్ అని మెన్షన్ చేసినప్పటికీ ఇక్కడ బాక్స్లోకి వస్తే ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు. సార్ నేను
బీఎస్సీ బాటనీ చేశాను సార్, బీఎస్సీ జువాలజీ చేశాను సార్, నాకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా ప్రిపేర్ అవుతున్నాను, అంతా బాగానే ఉంది, నాకు మ్యాథ్స్ వచ్చి సార్ నేను నాన్ మ్యాథ్స్ సార్ అని అనుకోవద్దు ఇక్కడ. ఓకేనా? సో ఇది మెన్షన్ చేసేది ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్లోనే మెన్షన్ చేశాడు కాబట్టి మనకు మ్యాథమెటిక్స్ని సో నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. నువ్వు 10th వరకు మంచిగా చక్కగా మ్యాథ్స్ చేసి ఉంటావు. అలానే ఎక్కువగా ప్రిపేర్ అయినట్టయితే ఇప్పుడు కొంచెం మనం ఎక్కువగా ఆ నోట్స్ అన్నింటినీ తీసుకొని సో మన ఆన్లైన్ కోర్సునైనా తీసుకొని సో బాగా ప్రిపేర్ అయినట్టయితే మనకి స్కోర్ బెస్ట్ రావాలంటే మన ప్రిపరేషన్ ఇంపార్టెంట్ కదా, అది దృష్టిలో పెట్టుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో లుక్ ఎట్ దిస్. అండ్ మన తరపున FBOకి ABOకి కోర్సుని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి ప్రోగ్రామ్గా మేము చెప్పొచ్చు. మరొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో యూటిలైజ్ దిస్. అండ్ సో ఆన్లైన్లో మనం కోర్స్ తీసుకుంటే అన్ని వీడియోస్ మీకు అవైలబుల్ ఉంటాయి. టాపిక్ పరంగా చూసుకుంటే నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, మరొక వీడియోతో మరొకసారి కలిసి మీట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.